బాహుబలి త్రిపుల్ రికార్డు మాత్రం తుడిపేస్తుంది, 100% తుడిపేస్తుంది. ఇండియాకే పుష్ప సినిమా ఏందనేది చూపిస్తుంది. ఆ మానియా 4వ తారీఖు 9:30 స్టార్ట్ అవ్వబోతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, పూనకాలతో ఊగిపోతారు. సో హాయ్ నమస్తే అందరికి. సో చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది సో మొన్న ఆర్మీ అని పిలవడం మనకి చేశారు. మళ్ళీ మన ట్విట్టర్లో ఒకటి నంద్యాలది కేసు కూడా, అది కూడా ఇప్పుడే ఈ టైంలోనే మాట్లాడాలి అది. సో అది కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే అన్ని లాంగ్వేజ్లో మంచి కలెక్షన్స్ గట్టిగా వస్తాయని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో బైకాట్ పుష్ప అంటారు. సో అది కూడా ఎవరు ఓర్వని వాళ్ళు అంటున్నారు. సో టికెట్లు అయితే చాలా నెక్స్ట్ లెవెల్లో బుక్ అవుతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, బాహుబలి త్రిపుల్ రికార్డు మాత్రం తుడిపేస్తుంది, 100% తుడిపేస్తుంది. ఎందుకంటే ఈ ఉన్న హైప్కి, ఈ టికెట్ ప్రైస్కి సో ఖచ్చితంగా సో నెక్స్ట్ మన సినిమా, ఇండియా సినిమాలో ఏదైనా రికార్డ్ కొట్టాలంటే అది పుష్పనే దాటాలి. సో మళ్ళీ ఒకటి చెప్తున్నా, ఇది కాన్ఫిడెంట్తో చెప్తున్నా, ఓవర్ కాన్ఫిడెంట్తో చెప్తలేను. ఇండియన్ సినిమాకి పుష్ప సినిమా ఏందనేది చూపిస్తుంది. మన ఇండియాకే పుష్ప సినిమా ఏందనేది చూపిస్తుంది. ఆ మానియా 4వ తారీఖు 9:30 స్టార్ట్ అవ్వబోతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, పూనకాలతో ఊగిపోతారు. మామూలు ఫ్యాన్స్ అంటే, ఒక హీరో ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఊగిపోవడం అనేది తన అభిమాన హీరో కాబట్టి ఏ హీరో ఫ్యాన్ అయినా తను ఊగిపోవడం అనేది ఓకే. కానీ పుష్ప సినిమాకి కామన్ ఆడియన్స్తో పాటు కామన్ వేరే ఫ్యాన్స్, అదర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని చూసి ఒక నెక్స్ట్ లెవెల్ వాళ్ళకు కూడా ఒక ఫీల్ వస్తుంది. ఇది యాక్టింగ్ అంటే అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మీడియా ముందు వచ్చి వేరే ఫ్యాన్స్ కూడా సినిమా అంటే ఇది చెప్పబోయే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే, ఇది ఈ సినిమా తర్వాత ఇంకా వేరే మిగతా హీరోలందరూ చాలా కష్టపడాలి. అలాంటి యాక్టింగ్ అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నారు. సో నేను చాలాసార్లు చెప్పాను, పుష్ప అంటే అప్పుడు ఇంతకుముందు మాస్ అంటే ఏందో, ఊర మాస్ ఏందో పాన్ ఇండియా రేంజ్లో చూపించబోతున్నాడు అని చెప్పాను. ప్రతి చిన్నపిల్లల నుంచి తగ్గేదేలే అని అంటారు అన్నాను. సో ప్రతి ఒక్కరు తగ్గేదేలే అంటున్నారు. సో అండ్ నెక్స్ట్ టైం మన ఇండియన్ సినిమాలోనే ద బెస్ట్ 10 మెంబర్స్ యాక్టర్ ఉంటుంది. దాంట్లో ఒక వ్యక్తిగా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఇవ్వబోతున్నారు. సో ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి, ఆయన ఎక్స్ప్రెషన్ గురించి, ఆయన డాన్సింగ్ గురించి, ఆయన కష్టపడే విధానం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇది ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. సినిమా మాత్రం నెగిటివ్ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు. మీరు ఎంత ఏం చేసినా ఖచ్చితంగా టికెట్ అంటే గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది పెంచుకుంటామని, దాంట్లో తప్పులేదు. సో కొంతమంది దానికి చాలా నెగిటివ్ చేస్తున్నారు, బైకాట్ ఇదని. మీరు ఎన్ని బైకాట్లు చేసినా ఏం చేసినా మీ ఇంటి ముంగట మీరు బైకాట్ చేసుకుంటారు తప్పించి, అది ఎవరైతే పడని వాళ్ళు ఉంటారో వాళ్ళకు బైకాట్ తప్పించి వేరే వాళ్ళు కామన్ ఆడియన్స్ కూడా అందరు వెయిట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఓపెనింగ్ రికార్డ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, హైయెస్ట్ పేడ్ ఇండియన్ యాక్టర్ 300 crores అల్లు అర్జున్ గారు అయితే ఫస్ట్ డే 300 దాటేస్తుంది. ఖచ్చితంగా తన రెమ్యునేషన్ రికార్డ్ అయితే Day 1 కొట్టబోతుంది. ఇండియన్ సినిమాకి, ఇండియాలో సినిమా అంటే పుష్ప అని, పుష్ప అంటే ఇండియన్ సినిమా అని మరోసారి నిరూపించబోతున్నారు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. సో మాస్ జాతర మామూలుగా ఉండబోదు. సో పూనకాలతో ఊగిపోతారు. వాళ్ళే కాకుండా ప్రతి కామన్ ఆడియన్స్ కూడా, ప్రతి ఒక్కరు నార్త్ సౌత్ ప్రతి ఒక్కరు అక్కడ 3000 టికెట్ ఉన్నా బుక్ చేసుకున్నారు. సో అది పుష్ప మానియా. సో ఖచ్చితంగా రికార్డులు బ్రేక్ అని చెప్పచ్చు. యూసుఫ్ కూడా లో ఈవెంట్ జరగబోతుంది, చిన్నది కాబట్టి. సో 600 మంది క్రౌడ్ అయితే గవర్నమెంట్ మనకు అరేంజ్ చేసింది. ఎందుకంటే సెక్యూరిటీ లేకపోతే ఏదైనా జరిగితే మళ్ళీ ఇష్యూ వస్తుందని చెప్పి ముందే అలర్ట్ అయ్యి 600 మంది పోలీసులను అయితే మనం దించడం జరిగింది. గూడాలో ఏం మాట్లాడబోతున్నాడు, స్పీచ్ ఏముంటుంది, గెస్ట్ మాత్రం ఎవరో కాదు, సో బన్నీ గారి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి అభిమానులే చీఫ్ గెస్ట్ చేయబోతున్నారు. సో ఎన్ని వండర్ క్రియేట్ చేయబోతున్నారు.
సో మరి రేపు ఏం అప్డేట్ వస్తుందని చూద్దాం. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.